పేరుతో మరి ఒక రీచ్ని టెండర్ ద్వారానే వేరే ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే టెండర్ నిబంధనల ప్రకారం ఎక్కడైతే సిల్ట్ రిమూవల్ చేయాల్సి వస్తుందో ఆ సిల్ట్ రిమూవల్ ఏంటంటే మాన్యువల్గా మనుషుల ద్వారా మరి దాన్ని ట్రాక్టర్లకు నింపి యార్డ్లో పోసుకొని అక్కడి నుంచి మరి తీసుకెళ్ళి స్థానిక అవసరాలకి ఇవ్వాలి అని. అయితే అక్కడ ఆ విధంగా నిబంధనలకు విరుద్ధంగా మరి ఇసుకని జేసీబీలు టిప్పర్లు ఇవన్నీ నేరుగా ఏట్లేకి తీసుకెళ్ళి మరి గత 8 నెలలుగా ఆ ఇసుక దోపిడీ జరుగుతున్నది. ఈ సందర్భమై గౌరవ కలెక్టర్ గారికి కూడా కలవకూరు గ్రామస్థ రైతులు జనవరిలోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయ్యా మా దగ్గర ఇసుక తోడేస్తున్నందువల్ల మాకు ఇబ్బందిగా ఉంది, బోర్లు ఎండిపోతున్నాయి, త్రాగునీటికి సాగునీటికి ఇబ్బందిగా ఉందని ఇస్తే దాని రిసిప్ట్లు ఏమి ఇచ్చారంటే 75 రోజుల తర్వాత యాక్షన్ తీసుకుంటారు. జనవరిలో ఇచ్చాం, ఇది మార్చి వస్తూ ఉంది. అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వారి సోదరులు వారి అనియులు అందరూ కలిసి మరి స్వర్ణముఖి ఏర్లో కావచ్చు, కాళింగ రివర్లో కావచ్చు, ఎక్కడైతే ఆ రీచ్ ఉందో అక్కడతో పాటు ఆడు మిషన్లు పెట్టేస్తారు, ఇక్కడ కూడా మిషన్లు పెట్టి ఏదైతే నేను చెప్పాను సిగురుపాడు జోసవాడి కంటే బీడీ కాలనీ భీమవరం ఈ ప్రాంతంలో కూడా యథేచ్ఛగా ఇసుకని తోడేస్తున్నారు. మరి మేము అడిగితే దానికి సమాధానం లేదు. అధికారులు చెప్తే అధికారులు పట్టించుకునే పాపం లేదు. మరి రైతులతో కలిసి మేము వారికి వెళితే మా మీద తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం. నేను అడుగుతామన్నా, ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇసుకతో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ ఇచ్చి మరి పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి తీసుకెళ్ళాను. మా ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నా, పేద ప్రజలకి ఉచిత ఇసుక ముసుగులో మీరు ఈ ఇసుకంతా తాగిస్తున్నారు లేదా, మీకు సంబంధం లేకపోతే ఎందుకు కట్టట్లేదు అంటున్నారు. నేను చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాలి. ఎంప్లాయ్మెంట్ జరగలేదంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో 2,10,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, అది సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ఎంప్లాయీస్ కావచ్చు, ఇచ్చింది వాస్తవం కాదా మీరు రిటర్న్లో చూసుకోవచ్చు. దాంతోపాటు 2,50,000 మందికి 2,49,000 మందికి వాలంటీర్లు ఈ రాష్ట్రంలో పెట్టి మరి అందరికి కూడా ఉపాధి కల్పించిన ఘనత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఇంచుమించు 16 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అన్ని ఫ్యాక్టరీలు కలిపి ఈ రాష్ట్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది దివాకర్. 1 లక్షలు పట్టాలు జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఎప్పుడు లేని విధంగా 31 లక్ష పట్టాలు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. 31 లక్ష పట్టాలు మరి ప్రజలకు ఇచ్చాడు. అందులో 22 లక్షలు మందికి ఇల్లు శాంక్షన్ చేశాం, 10 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. గృహప్రవేశాలు కూడా మేము ఉన్నప్పుడు కొన్ని చేశారు. మరి మీరు వచ్చిన తర్వాత గృహప్రవేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేసి కంప్లీట్ చేసినటువంటి 10 లక్షల ఇల్లు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో సుమారు 50 కోట్లు, నాయుడుపేట మున్సిపాలిటీలో సుమారు 50 కోట్లు, అదేవిధంగా రూరల్ ఏరియాలో సీసీ రోడ్లకు సంబంధించి 250 కోట్ల రూపాయలు, మరి 450 కోట్లు శాంక్షన్ చేస్తే 250 కోట్ల రూపాయలకు సంబంధించి సీసీ రోడ్లు, డ్రైన్లు మీరు తేల్చండి. మాకు లేదు అని చెప్పండి, పోండి మేనకుశలో ఇవ్వండి. మరి ఇసుక తోలేది ఎవరు? ఇసుక కాంట్రాక్టులు ఎవరు? గ్రావెల్ కాంట్రాక్టులు ఎవరు? రోడ్డుకి సాగమలు గ్రావెల్ తోలేది ఎవరు? మట్టి తోలేది ఎవరు? మీ తెలుగుదేశం నాయకులే కుమిలి కుమిలి ఏడుస్తున్నారు 4 గోళ్ల మధ్య. అయ్యా మాకేంది కర్మ? ఈ ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మరి కాన్స్టిట్యున్సీ మీద పడి గద్దల్లాగా గ్రావెల్కి ఒక రేటు, మట్టికి ఒక రేటు, ఇసుక ఒక రేటు. ఇసుకేమో నెలకి 15,000 ట్రాక్టర్కి, గ్రావెల్కేమో యూనిట్కి 200 నుంచి 300 రూపాయలు
మీ నాయకుల దగ్గర కూడా మీరు వసూలు చేస్తున్న విషయం నిజమా కాదా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం నాయకులు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి, గుండె మీద చేసుకోవాలి. మీరు ఎక్కడో చాటుమాటుగా బాధపడని కాదు, మీరు అడగండి, మీరు బయటికి రండి. ఈ నియోజకవర్గాన్ని మండలాల వారిగా కుటుంబ సభ్యులు పంచుకొని మరి ఇక్కడ చేస్తున్న విషయం అవునా కదన్నా? 5 పేపర్ ఒకటి కాదు, 5 పేపర్ 5 ఛానల్స్ పుంకాలుగా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుల యొక్క పాత్ర వాళ్ళ ఛానల్స్ లోనే. ఏబిఎన్ ఛానల్ ఎవరిదయ్యా? TV5 ఎవరిదయ్యా? ప్రైమ్ 9 ఎవరిదయ్యా? మీ ఛానల్స్ లోనే మరి ప్రచారం అవుతుంటే దాన్ని వదిలిపెట్టి మా పైకి వచ్చే పరిస్థితి ఇది వాస్తవం కదా. మీరు చెప్పాలి, మీడియా వాళ్ళు మీ ఛానల్స్ లో చేసినట్టు మీరేమన్నా అబద్ధము మాటలు ప్రచారం చేశారా? ఛానల్ ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేశాయా? ఛానల్ కూడా ఆలోచన చేయాలి. మీరు చేస్తేనే కదా దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఈ కార్యక్రమం మేము రైతుల పక్షాన పోతే మా మీద కేసులు, అరెస్టు వారెంట్లు. మళ్ళీ ఇప్పుడే సత్యనారాయణ గారిని అరెస్ట్ చేసిన తెలుస్తా ఉంది, మా నాయకుడు ఎంపీపీ గారిని అరెస్ట్ చేసిన తెలుస్తా ఉంది, మా నాయకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి రైతులు కూడా అరెస్ట్ చేసినది. 14 తారీఖు మేము పోయాం, చూపించాం. నిన్నటి ఉదయం నుంచి పోలీసు వారు యథేచ్ఛగా ఇక్కడికి వెళ్ళి రైతులను భయపెట్టి మభ్యపెట్టి మరి రిపోర్ట్లు తీసుకొని మా మీద పెట్టరాని సెక్షన్లు పెట్టి మరి అరెస్ట్ చేయాలనే ఒక దురుద్దేశంతో మరి ప్రశ్నించే గొంతుని ఇది తెలుస్తామండి. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి గొంతుకని అరెస్టుల ద్వారా అక్రమ కేసుల ద్వారా కట్టడి చేయాలనే ఒక ప్రయత్నం తెలుగుదేశం కూటమి నాయకులు చేస్తున్న విషయం మనకు అందరూ తెలిసిన విషయమే. నేను ఇప్పటికే అడుగుతున్నా, ఈ రోజుకి అడుగుతున్నా, నిజంగా ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే మొదటిసారి ఎమ్మెల్యే అయింది, అప్పుడే అవినీతి కొంపలో కూరుకుపోయింది. ఇది ఈ నియోజక ప్రజలందరూ తెలిసిన విషయమే. మళ్ళీ నిన్న ఆమె మాట్లాడుతా ఉంది, మాజీ ఎమ్మెల్యే గారు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు, బోర్డు మెంబర్ అంటే నెయ్యి కలితే జరిగిందంటే ఆయన ఏదో నాన్ వెజ్ అంటారని. నాన్ వెజ్ గారమ్మా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ పవన్ కళ్యాణ్ గారు, మీ లోకేష్ బాబు గారు అందరూ కూడా జంతు కొవ్వు కలిసింది, తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని స్పష్టంగా అన్ని ఛానల్ చెప్పారు. మరి సిబిఐ ఎంక్వైరీ పెట్టించాం, సిబిఐ ఎంక్వైరీ చేసింది, క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో జంతు కొవ్వు అంటే కలవలేదు, జంతువుల నూనె కలవలేదని క్లియర్ గా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదు కానీ వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అంటారు. అమ్మా ఎమ్మెల్యే గారు, నేను బోర్డు మెంబర్గా ఉన్నా. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.